హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి దీన్ని మీరు ఇది ఎవరి విజయంగా చూడొచ్చు అంటారు సార్? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఎవరి విజయము అంటే ఇది ఎంఆర్పిఎస్ విజయం, మందా కృష్ణమాదిక్ గారి విజయం అని అనుకోవచ్చు. కానీ దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది బయట. అదేంటంటే ఆయన బీజేపీతో ఉన్నాడు, నరేంద్ర మోడీని గెలిపించండి అని చెప్పి మన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నాడు ఆయన. ఈ సందర్భంగా ఇది బీజేపీ ఆయనకి ఇచ్చినటువంటి వరము, ఇది డెఫినెట్గా ఇలా పాజిటివ్ జడ్జిమెంట్ వస్తుంది అని వారు వరమిచ్చి ఆ వరాన్ని ఇప్పుడు సాకారం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది ఆ కోణంలో చూడకూడదు. ఎందుకంటే కోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పింది ఎవరు ఈ కేసులో అంటే కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన అడ్వకేటు, కవి, రచయిత. వారే ఈ కేసులో కీలకం. కపిల్ సిబల్తో పాటు ఇంకొక వ్యక్తి లూథ్రా. ఈ లూథ్రా అనే పేరు ఈ మధ్య తెలుగు వారికి బాగా పరిచయం ఉన్నటువంటి పేరు. చంద్రబాబు గారి అరెస్టు తదనంతరం వారి బెయిల్ పిటిషన్లు వేసింది లూథ్రానే. ఈ లూథ్రా గారు అలాగే కపిల్ సిబల్ వీళ్ళిద్దరూ మేజర్గా ఈ కేసు డీల్ చేసినటువంటి లాయర్లు. ఈ రిజర్వేషన్, ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన వ్యవహారాన్ని. కాబట్టి ఇది కాంగ్రెస్ విజయం అని కూడా అనుకోవచ్చు. ఇది బీజేపీ విజయం మాత్రమే అని బీజేపీకి అంటగట్టడం కాకుండా కోర్టులో మెరిట్స్, డిమెరిట్స్ దాని మీద జడ్జిమెంట్ వస్తుంది. ఆ మెరిట్స్, డిమెరిట్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయగలిగారు వీళ్ళు. ఆ చేయగలగటం వలన ఒక పాజిటివ్ జడ్జిమెంట్ 2004లో వచ్చిన జడ్జిమెంట్ని పక్కన పెట్టి ఒక పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు. అంటే వర్గీకరణను అంగీకరించటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ తాలూకా స్ట్రక్చర్ని ఆమోదించినట్టు. ఆ స్ట్రక్చర్ ఏమిటి? ఒక కులం పక్కన ఇంకో కులం ఉంటే పర్లేదు, అన్ని స్వేచ్ఛగా బతుకుతాయి. కానీ ఇక్కడ అలా లేదు స్ట్రక్చర్. ఒక కులం మీద ఇంకో కులం ఉంది. ప్రతి కులం కూడా తాను ఒక కులం మీద నిలబడి ఇంకో కులాన్ని మోస్తూ ఉంటుంది. అంటే తను ఇంకో కులాన్ని అణిచేస్తూ ఉంటుంది, తను ఇంకో కులం చేత అణిచివేతకు గురవుతుంది. దీన్ని నిచ్చెనమెట్ల వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో ఖచ్చితంగా గంపగుత్తగా ఒక సెక్షన్ మొత్తానికి ఒకే రిజర్వేషన్ అనేది కుదరదు. ఎందుకు కుదరదంటే ఇందులో ఈ ఉపకులాల్లో పైన నిలబడిన వాడు ఒకడు ఉంటాడు. వాడు అధిక మొత్తంలో ఈ ఫలాలు తినేసే ప్రమాదం ఉంది. వాళ్ళ గొడవ కూడా అదే. మాదిగ దండోరా కంటే ముందే 72 నుంచి ఈ గొడవ ఉంది. 72 నుంచి వాళ్ళ డిమాండే అది. ఈ రిజర్వేషన్ల పేరుతో వస్తున్న ఫలాలన్నీ మాల సామాజిక వర్గం అనుభవించేస్తుంది, మేమందరం నోళ్ళు ఎల్లబెట్టుకుని చూస్తున్నామని. అంటే చదువుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు అందిపుచ్చుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తం డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా వీళ్ళ పరిస్థితి, వీళ్ళ కండిషను, వీళ్ళ జవనాభా దామాష పరిస్థితి ఇవన్నీ చూసి అప్పుడు ఇవ్వాలి, వర్గీకరణ చేయాలి. గంపగుత్తుగా ఒకళ్ళకి ఇవ్వటం కాదు. అలా ఇవ్వటం ద్వారా మాత్రమే ఇతర కులాలు అభివృద్ధి చెందుతాయి. లేకపోతే ఇతర కులాల పేరు చెప్పి వాళ్ళు ఒక్కళ్ళే అభివృద్ధి చెందుతారు. అదే జరుగుతోంది అనేది గొడవ. అలా మొదలైనటువంటి గొడవని పొలిటికల్ గెయిన్స్ కోసం రాజకీయ పార్టీలు వాడుకోవడం కూడా జరిగింది. ఈ ఎపిసోడ్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ 99 ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ని వినియోగించుకున్న మాట వాస్తవం. ఇంత రాజకీయము, ఇంత గోళ జరిగింది ఈ వర్గీకరణ వెనకాల. ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థ ఆవిర్భవించటము, ఈ వర్గీకరణ కోసమే పనిచేయటము. రెండోది, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినటువంటి కేసులు ప్రధానంగా జడ్జిమెంట్ వచ్చింది దేని మీద అంటే పంజాబ్ గవర్నమెంట్ వేసిన కేసులో జడ్జిమెంట్ ఇది. అయితే ఏపీ గవర్నమెంట్ కూడా సిమిలర్ కేసులో ఒక యాంటీ జడ్జిమెంట్ మీద ప్రో జడ్జిమెంట్ కోసం కేసేసి ఉంది. దానికి కూడా ఇది అన్వయింపు అయిపోతుంది. కాబట్టి మొత్తం అన్ని కలిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా చూస్తే ఇది తేడానే.
అందుకని ఏ విధంగా చూసినా కానీ ఇది పూర్తి అంటే కృష్ణమాదిక్ గారు బీజేపీ కాంపులో ఉన్నారు కాబట్టి ఇది బీజేపీ విజయం అనలేని పరిస్థితి. ఇది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయం అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.